ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వృద్ధాప్యం ప్రతి మనిషి జీవితంలో సహజమైన దశ. అయితే వయసు పెరగడం అనివార్యమైనప్పటికీ ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా జీవించడం మన జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. నేటి ప్రపంచంలో వైద్యరంగం అభివృద్ధి చెందడంతో ప్రజల సగటు ఆయుష్ పెరుగుతోంది. కానీ అదే సమయంలో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం ప్రపంచ దేశాల ముందున్న ఒక ప్రధాన సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ యోగా ప్రపంచానికి ఒక సమగ్ర ఆరోగ్య మార్గాన్ని చూపిస్తోంది. శరీరాన్ని దృఢంగా, మనసును ప్రశాంతంగా, జీవనాన్ని సమతుల్యంగా ఉంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఎంపిక చేశారు. వృద్ధాప్యాన్ని భారంగా కాకుండా ఆరోగ్యంతో కూడిన సంతోషకరమైన జీవిత దశగా మార్చడంలో యోగా ఎంతటి శక్తివంతమైన సాధనమో ప్రపంచానికి తెలియజేయడమే దీని ప్రధాన ఉద్దేశం. యోగా కేవలం వ్యాయామ పద్ధతి మాత్రమే కాదు, అది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, సామాజిక అనుబంధాలను పెంపొందించే జీవన విధానం. వృద్ధాప్యంలో స్వయం సమర్థతను కాపాడుకోవడం, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడం, జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవడం వంటి లక్ష్యాలను సాధించడంలో యోగా ఒక ప్రభావవంతమైన సాధనంగా నిలుస్తోంది. అందుకే నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగాను ఒక సహజమైన, సురక్షితమైన, అందుబాటులో ఉన్న పరిష్కారంగా గుర్తిస్తున్నారు. వైద్యరంగంలో వస్తున్న పురోగతి, జీవన ప్రమాణాల మెరుగుదల, ఆరోగ్య అవగాహన పెరగడం వంటి కారణాలతో ప్రజలు గతంలో కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. అయితే ఎక్కువ సంవత్సరాలు జీవించడం మాత్రమే కాదు, ఆ జీవితాన్ని ఆరోగ్యంగా, స్వతంత్రంగా, ఆనందంగా గడపడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ప్రకటించారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం వృద్ధాప్యంలోనూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ప్రపంచానికి తెలియజేయడం. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు వృద్ధుల జనాభా పెరుగుదల, జీవనశైలి సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగా కేవలం వ్యాయామ విధానంగా కాకుండా సమగ్ర ఆరోగ్య సంరక్షణకు తోడ్పడే జీవన విధానంగా గుర్తింపు పొందుతోంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే కేవలం ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు, శారీరక సామర్థ్యాన్ని, మానసిక ప్రశాంతతను, సామాజిక అనుబంధాలను, స్వయం సమర్థతను కాపాడుకుంటూ జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవడం కూడా అంతే ముఖ్యమైన అంశం. వయసు పెరిగే కొద్దీ రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, కీళ్లనొప్పులు, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. వీటిని నియంత్రించడంలో యోగా సానుకూల ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. యోగ సాధన ద్వారా శరీరంలో దృఢత్వం పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శ్వాసక్రియ సక్రమంగా సాగుతుంది. అంతేకాకుండా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధ్యానం, ప్రాణాయామం వంటి యోగ విధానాలు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. వృద్ధాప్యంలో తరచూ ఎదురయ్యే ఆందోళన, ఒంటరితనం, నిరాశ వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా మరియు వృద్ధాప్య ఆరోగ్యంపై జరుగుతున్న పరిశోధనల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. వయసు పెరిగే కొద్దీ ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలను తగ్గించడంలో యోగా ప్రభావాన్ని అధ్యయనం చేసే పరిశోధనలు మరింత వేగంగా సాగుతున్నాయి. సమతుల్యతను మెరుగుపరచడం, పడిపోవడం వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడం, కీళ్ల కదలికలను పెంచడం, జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలను పరిశోధకులు గుర్తించారు. విజయవాడకు చెందిన యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా అనేది వయసుతో సంబంధం లేని సాధన అని చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా యోగా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతిరోజు కొద్దిసేపు యోగా, ప్రాణాయామం చేస్తే శరీరం చురుకుగా ఉండడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన వివరించారు.
ఐక్యరాజ్య సమితిలో మోడీ గారు యోగా గురించి తెలపడం వల్ల ఆల్మోస్ట్ 180 కంట్రీస్లో యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఈ యోగాని ఈ మంత్లో వరల్డ్ వైడ్గా వరల్డ్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేయడం, యోగాని ఒక స్పోర్ట్స్లా కన్సిడర్ చేయడానికి మన మోడీ గారు చాలా ప్రయత్నిస్తున్నారు. సో ఈ యోగా అనేది స్పోర్ట్స్గా ఇంక్లూడ్ చేస్తే యూత్ అనేవాళ్ళు దాని మీద ఎక్కువ మొగ్గు చూపడానికి ఉంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏదైనా ఇల్నెస్ వస్తే, ఏదైనా జబ్బు వస్తే మీకు క్యూర్ ఉంటుంది. సో యోగాలో మీకు జబ్బు రాకుండానే ముందే ప్రివెన్షన్కి ఉంటుంది. పిల్లల్లో స్ట్రెంత్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, హైట్ ఇంక్రీజ్ అవుతారు. సో మైండ్ కామ్ అవుతుంది. సో మైండ్ కామ్ అయితే ఆబ్వియస్గా వాళ్ళు అకాడమిక్స్లో కూడా చాలా బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. యోగ సాధన చేస్తున్న వెంకటేశ్వరరావు తన అనుభవాన్ని పంచుకుంటూ, మొదట్లో యోగా కొంత కష్టంగా అనిపించినప్పటికీ క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు కనిపించాయని తెలిపారు. నడుము నొప్పి తగ్గడం, నిద్ర మెరుగుపడడం, రోజంతా ఉత్సాహంగా ఉండగలగడం వంటి ప్రయోజనాలను పొందినట్లు చెప్పారు. ప్రతిరోజు స్టేడియంకి వస్తాము. మేము ఒక అసోసియేషన్లా టీంలా ఫామ్ అయ్యి గత 10 years నుంచి ఇక్కడ ఇదే ప్లేస్లో చేస్తున్నాము. అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ గారు కానీ మంచి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక యోగా డే వరల్డ్కి దీన్ని అంకితం చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య సాధన చేస్తూ ఆరోగ్యాన్ని, హెల్త్ని కాపాడుకోవాలని చెప్పి సూచిస్తాము. సూర్య నమస్కారాలు, ప్రాథమిక సాధన మరియు ఇంకా మిగతా ఆసనాలు కూడా ప్రతిరోజు చేస్తాము. మన జీవితంలో 24 hours ఉంటాయి. 24 hours 1 hour కనుక యోగా కేటాయిస్తే 23 గంటలు మనం హ్యాపీగాను ఆనందంగా ఉంటాము. ఆనందంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి యోగా కానీ యోగా సాధన కానీ చేయటం ఎంతో ముఖ్యమని చెప్పి చెప్తున్నాము. మనం ఆనందంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు కానీ, మన ఇంట్లో కానీ, మన భవిష్యత్తు కానీ అన్నిటికీ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని మీద గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ మంచి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చే అవేర్నెస్ని మిగతా వాళ్ళు కూడా ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. యోగా సాధకురాలు దివ్య మాట్లాడుతూ, యోగా వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు. నేను రోజు మార్నింగ్ యోగా మా పేరెంట్స్తో పాటు వస్తాను. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ అందరు చెప్పినట్టు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఉంటుంది. బట్ మార్నింగ్ ఇక్కడ లైక్ మంచి సన్ రైజ్తో పాటు మేము చేస్తాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ యోగా చేసిన తర్వాత మేము చాలా యాక్టివ్గా ఉంటాం. ఇక్కడ లైక్ స్మాల్ ఏజ్ నుంచి ఓల్డర్ ఏజెస్ వరకు లైక్ 60 years వరకు వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళని చూస్తుంటే లైక్ మేము కిడ్స్కి మాకు మోటివేటెడ్గా ఉంటుంది. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వరకు వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ఎందుకంటే యోగా అనేది మన బాడీలో ఉన్న లైక్ అన్ని మజిల్స్ని లైక్ అంత ఆర్గన్స్ని మూవ్ చేస్తుంది. మేము ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేస్తాము. చాలా యాక్టివిటీస్ చేస్తారు ఇక్కడ. మేమే కాకుండా చాలామంది ఉంటారు. సో ఐ సజెస్ట్ లైక్ ఎవ్రీవన్ యోగా చేయాలి. యోగా సాధకులు మురళీకృష్ణరాజు మాట్లాడుతూ, నిరంతర సాధన ద్వారా శరీరం, మనస్సుపై నియంత్రణ సాధించవచ్చని పేర్కొన్నారు. యోగా కేవలం ఆరోగ్య సాధన మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వేదకాలం నుండి అందించబడినటువంటి వైద్య విద్య యోగ విద్య. యోగా ద్వారా మాత్రమే అన్ని అవయవాలకి వైద్యం అందేటువంటి పరిస్థితి. ఏదైనా మెడిసిన్ వాడిన దానికి యోగ విద్యలో నిత్యం కృషి చేసిన వారికి కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ని అనుభూతిగా పొందుతూ నేను యోగా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా యోగా అనేది ఋషుల కాలం నుండి కూడా మనకి వంశ పారంపర్యంగా మనకి అందించినటువంటి వైద్య విద్య. ఈ విద్యలో అన్ని అవయవాలు, అన్ని ఆర్గాన్స్ కూడా ఏదైతే ఈ యోగాలో అన్ని ఆర్గాన్స్ మీద ప్రెజర్ పడుతుంది. ఈ ప్రెజర్ కారణంగా రోజంతా యాక్టివ్గా ఉండడానికి, మన దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇక ఆయుర్వేదంలోనే యోగ విద్యని నేర్పిస్తున్నటువంటి ప్రభుత్వాలు నేడు అందరికీ కూడా యోగ విద్యను అందించేందుకు యోగా గురువులను తయారు చేయాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుంచి నగరాల వరకు అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. యోగా పట్ల అవగాహన పెంచేందుకు 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంత అవసరమని తెలిపారు.
శరీరం, మనసును నియంత్రణలో ఉంచుకోవడానికి యోగా సమర్థవంతమైన సాధనమని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని వెల్లడించారు. ప్రతిరోజు 45 నిమిషాల పాటు యోగాసనాలు చేయడం ద్వారా అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఒత్తిడిని తట్టుకుని నిలబడే శక్తిని యోగా అందిస్తుందని, అందువల్ల అన్ని వర్గాల ప్రజలు యోగాంధ్రంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ప్రతీక. యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. 1 కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అని ఆయన తెలిపారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా తొలి రోజే 25,000 మంది నమోదు చేసుకోవడం ప్రజల్లో యోగా పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమని వీరపాండ్యన్ అన్నారు. ప్రతి ఒక్క జిల్లాకి ఒక టీం చొప్పున ప్రతిరోజు 2 జిల్లాల్లో, రాష్ట్రంలో 2 జిల్లాల్లో 2 టీంలో మనకు యోగా కార్యక్రమాలు అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ప్రతిరోజు జిల్లాలో 6 ప్రాంతంలో 2 టీమ్ బేస్డ్ యోగా, 4 టూరిస్ట్ లొకేషన్ యోగా అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ రకంగా జూన్ 20 నాటి దాకా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో దాదాపు 2.5 లక్షల ట్రైనర్లు, 5,000 మాస్టర్ ట్రైనర్లు, 350 యోగా గురువులు, 21 యోగా ఆర్గనైజేషన్ పాల్గొంటున్నాయి. దీంట్లో అన్ని శాఖ అధికారులు, అన్ని శాఖ సిబ్బందులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏర్పాటు చేసినాం. దీంతోపాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ 21 నాటికి అమరావతిలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు బాబా రామదేవ్ గారు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అది ఈ రకంగా మొత్తం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇది కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో యోగా సంబంధించిన కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ 21 నాటికి దాదాపు 1 కోటి మందితో యోగా కార్యక్రమం చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నాము. సో దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కోరుతున్నాను. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగా ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా మారుతోంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, వృద్ధాశ్రమాలు సైతం యోగాను పోషిస్తున్నాయి. శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని పెంపొందించే ఈ భారతీయ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తోంది. పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన, అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయని ఈ థీమ్ తెలియజేస్తోంది. వృద్ధాప్యం అనివార్యమైనదే అయినప్పటికీ దానిని ఆరోగ్యంగా, చురుకుగా గడపడం మన చేతుల్లోనే ఉందని గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుంది. అందుకే యోగా కేవలం ఒక సాధన కాదు, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా మారుతోంది. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, జీవనోత్సాహం ఈ 3 సమతుల్యంగా ఉన్నప్పుడే వృద్ధాప్యం భారంగా కాకుండా ఒక సంతోషకరమైన జీవనంగా మారుతుంది. ఈ సమతుల్యతను సాధించడంలో యోగా ఒక సమగ్ర మార్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తం ఇచ్చిన సందేశం కూడా ఇదే. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడడం ఎంత ముఖ్యమో ఈ ఇతివృత్తం గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగ సాధన ద్వారా అనేక శారీరక రుగ్మతలను నియంత్రించడమే కాకుండా ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసుకుని నూతన ఉత్సాహంతో జీవించవచ్చు. అందుకే యోగా కేవలం ఒక వ్యాయామ విధానం కాదు, అది ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన, ఆనందకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. యోగాని జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి తన వృద్ధాప్యాన్ని ఒక నూతన శక్తితో, ప్రశాంతతతో, గౌరవంతో గడపగలడు. ఇదే ఈ 2026 యోగా దినోత్సవం మన అందరికీ అందిస్తున్న ప్రధాన సందేశం. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి, ఎన్టీఆర్ జిల్లా.
వ్యాఖ్యానం కె సుగుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.